కేపీ నగర్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ. హాజరైన మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఐఏఎస్, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, ఎండి అనిల్ కుమార్ రెడ్డి, మెప్మా ఎండి తేజ్ భరత్, వీఎంసీ కమిషనర్ ధ్యాన్ చంద్ర, స్థానిక కార్పొరేటర్లు. స్వచ్ఛతపై అవగాహన ర్యాలీలో భాగంగా ఎలక్ట్రిక్ బైక్ నడిపిన మంత్రి నారాయణ. కేపీ నగర్ పార్క్ వద్ద రోడ్లను శుభ్రం చేసిన మంత్రి స్వచ్ఛతా హీ సేవా బ్రోచర్ను ఆవిష్కరించిన మంత్రి. స్వచ్ఛతా హీ సేవా ద్వారా గాంధీ జయంతి వరకు స్వచ్ఛతపై ప్రజల భాగస్వామ్యంతో అనేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం. స్వచ్ఛంద్ర సాధనకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. స్వర్ణాంధ్ర, స్వచ్ఛంద్ర కార్యక్రమం ద్వారా స్వయంగా సీఎం చంద్రబాబు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అక్టోబర్ 2 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిషేధిస్తున్నాం. గత ప్రభుత్వం చెత్త పన్ను వేసినా 85 లక్షల టన్నుల చెత్తను వదిలి వెళ్లిపోయింది. మొత్తం 85 లక్షల టన్నుల చెత్తను ఏడాదిలోగా తొలగించాలని గత అక్టోబర్ 2న సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటివరకు 83 లక్షల టన్నుల చెత్తను పూర్తిగా తొలగించాము. గత ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా అప్పులు మిగిల్చి వెళ్ళింది. ఖజానా ఖాళీ అయినా మున్సిపల్ శాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. త్వరలో కొత్తగా మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రాన్ని డంపింగ్ యార్డ్ రహితంగా మారుస్తాం. అమృత్ పథకం ద్వారా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం.
అటు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, స్వచ్ఛాంధ్ర ఎండి గారు, మరి ఎండి మెఫ్మా, మరియు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ధ్యాన్చంద్ మరియు పుర ప్రముఖుల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం యాక్చువల్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 16 రోజుల పాటు ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు యాక్చువల్గా ఈ కార్యక్రమాలు జరిగేటట్టుగా ఈ నెల 25వ తేదీ దీని మీద ఒక బహిరంగ సభలాగా జరిగేటట్టుగా యాక్చువల్గా ఈ కార్యక్రమాలని దిశానిర్దేశించారు. దాంట్లో భాగంగా యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయింది. దీనికి పార్టిసిపేట్ చేసిన అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ అవేర్నెస్ రావాలి, ఇది ఒక ప్రభుత్వం ఒకటే చేస్తే సాధించలేము, ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రజల యొక్క అవేర్నెస్తో మాత్రమే చేయగలమని ఆయన ప్రతి నెల 3వ శనివారం ఒకరోజు స్పెండ్ చేస్తున్నారు. వారికి ఉన్న టైంలో ప్రతి నెల 3వ శనివారం ఒకరోజు దీనికోసం స్పెండ్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యున్సీలో ఏదో కాన్స్టిట్యున్సీకి పోవటం, అక్కడ ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత కార్యక్రమంలో పాల్గొనటం, ప్రజలకు అవేర్నెస్ కలిగి చేస్తున్నారు. దాన్ని బట్టి మనం అందరూ అర్థం చేసుకోవాల్సిందంటే ఒక ముఖ్యమంత్రి నెలకు ఒకరోజు స్పెండ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మనందరూ దీంట్లో పార్టిసిపేట్ కావాలా, చేసినప్పుడే నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ సాధించగలం. ఈరోజు కొన్ని కంట్రీస్ తీసుకోండి, జపాన్లో ఎక్కడ ఒక చిన్న కాగితం కూడా చూడలేరు. వాళ్ళు యాక్చువల్గా ఏదన్నా ప్లాస్టిక్ కానీ ఏదైనా తినేసినవి కానీ కాగితాలు ప్లాస్టిక్స్ ఉంటే కారు దిగి ఇంట్లో పోయేటప్పుడు వాడు కోట్లు వేసుకొని తీసుకుపోయి డస్ట్బిన్లో వేస్తారు. సింగపూర్లో ఎక్కడ ఒక చిన్న కాగితం కూడా చూడలేరు. కారణం ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది. వాళ్ళ ప్రజల్లో అవేర్నెస్, ఎందుకంటే ఇది ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రజల యొక్క అవేర్నెస్తోనే నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ సాధించగలమని దాంతో అందుకనే మన ప్రధానమంత్రి కానీ మన ముఖ్యమంత్రి కానీ దీనికి హై ప్రయారిటీ ఇస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారికి, వాళ్ళ ఎండీకి, వాళ్ళ అధికారులకి, అదేవిధంగా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ భరత్ గారికి, మరియు ఇక్కడ లోకల్ కార్పొరేటర్లకి, మరియు మున్సిపల్ కమిషనర్ ప్రత్యేకంగా ధ్యాన్చంద్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రముఖులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని 100కి 100 రూపాయలు చేయాల్సిందిగా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.